నమస్కారం. వార్తలకు స్వాగతం. నా పేరు రవీందర్. ప్రజాస్వామ్యంలో ప్రశ్న అడిగితే తప్ప, రైతు కష్టాలు చెబితే ఉద్యోగం పీకేస్తారా? జగిత్యాలలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ నిరసనల్లో ముందు వడ్లు కొనండి సార్ అని మంత్రిని కోరినందుకు ఒక ఆర్టీసీ డ్రైవర్పై యాజమాన్యం వేటు వేసింది. డ్యూటీకి రావద్దంటూ చేతిలో రిమూవల్ లెటర్ పెట్టింది. అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. జగిత్యాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ధర్నా జరుగుతోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యేలు నిరసనలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్, సార్, ముందు రైతుల వడ్లు కొనండి అంటూ ఊరి వ్యక్తితో అన్న మాటలు కాస్తా మంత్రి చెవిన పడ్డాయి. ఇంకేముంది, అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సదరు డ్రైవర్కు డ్యూటీకి రావద్దంటూ రిమూవల్ లెటర్ ఇచ్చి షాక్ ఇచ్చారు. 5 డిపోల్లో ఎక్కడా డ్యూటీ ఇవ్వొద్దని ఆర్డర్స్ జారీ చేశారు. దీనిపై డ్రైవర్ అశోక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదని, కేవలం రైతుల కష్టాల గురించే మాట్లాడానని కన్నీరు పెట్టుకున్నారు. ఒక సామాన్య ఉద్యోగి రైతుల పక్షాన మాట్లాడితే ఇంత పెద్ద శిక్ష వేస్తారా అంటూ ఆర్టీసీ వర్గాల్లోనూ, పౌర సమాజంలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, మాకు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తున్నారు నేను అడిగితే ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే దాని గురించి కాదు, అడ్డు మొక్కల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్ లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్ లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. అది వాళ్ళు మధ్యక ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగి అటు డీజిల్ మక్కలు, డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్డు మక్కలు రైతులు పరిచయం అవుతుంది, దాని గురించి పట్టించుకోవాలి, జగన్ గురించి మాట్లాడుతున్నారు అంటే చెప్పిన వెళ్ళిపోయినా. రాజకీయ నాయకులు పేరు తీయలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. నీకు అంతే పరిస్థితికి ఇట్లున్నది, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ ముందుకొని రోని వస్తుంది, ఆ రోని టైంలో వర్షం వస్తుంది, ఉన్నాయి అన్ని పోతాయి. 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తు నేను నీకు అదే చెప్పినా. కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. ఈ విషయంగా నా డ్యూటీ ఆపేసి తీసేసినా, డ్యూటీ తీసేస్తాం రాకు అని మాట్లాడుతున్నాను. డ్యూటీ రాకు అని చెప్పేసి మాట్లాడాలి. జీఎం అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పిండు. 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చిరని చెప్పేసి మాట్లాడుతుంది.